వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ పెరుగుతోంది. నిన్నటితో ఉపసంహరణ గడువు కూడా అయిపోయింది. ఇక ప్రచారాన్ని కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరింత జోరు పెంచబోతున్నారు. అటు కాంగ్రెస్ అంటోంది 90% పైగా స్థానాలు డెఫినెట్గా కైవసం చేసుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి అంటూ అటు కేటీఆర్ వాళ్ళ శ్రేణులకు దిశానిర్దేశం చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఇవి కాంగ్రెస్ వైఫల్యాలంటూ కాంగ్రెస్పై ఛార్జ్ షీట్ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నాము అని చెప్పేసి బీజేపీ అంటున్నటువంటి క్రమం చూస్తున్నాం. సో పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, ఎటువంటి ప్రచారంతో ముందుకెళ్తున్నాయనేది వాళ్ళ మాటల్లోనే, పార్టీ నాయకుల మాటల్లో తెలుసుకుందాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. దిలీప్ ఆచారి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దిలీప్ ఆచారి గారు. నమస్తే అండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నమస్తే అండి. మానవతరాయ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి మానవతరాయ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా దిలీప్ ఆచారి గారు, మీ ఛార్జ్ షీట్తోనే మొదలు పెడదాం. ఇవి కాంగ్రెస్ వైఫల్యాలు అంటూ ఒక ఛార్జ్ షీట్ తీసుకొచ్చాము, మేమే ఆల్టర్నేటివ్, మమ్మల్ని గెలిపిస్తేనే అభివృద్ధి అన్న దిశగా అంటున్నారు. సో ఒకవైపు అటు బీఆర్ఎస్ ధీమాగా ఉంది, గతంలో మేము చేసిందే ఇప్పుడు ఖచ్చితంగా పట్టణ ప్రజలంతా కూడా మా వైపే ఉంటారు, పల్లెది ఒక లెక్క అయితే పట్టణది వేరే లెక్క ఉంటుంది, డెఫినెట్గా మా వైపు ఉంటారని. అండ్ గత ఎన్నికల ఎగ్జాంపుల్స్ కావచ్చు, అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కావచ్చు, డెఫినెట్గా 90% పైగా స్థానాలు మేమే కైవసం చేసుకుంటామన్న ధీమాలో ఉన్నారు. సో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? మీ ఛార్జ్ షీట్లో ఏముంది? నమస్తే అండి జ్యోత్స్న గారు, మీ షోలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఈరోజు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి మీ ద్వారా శుభోదయం. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఒక గేమ్ చేంజర్ లాంటివిగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకు అని అంటే, గడిచిన 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన గురించి ప్రజలు ఒక రెఫరెండంగా భావించి తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ ఎన్నికల లోపల మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులేస్తుంది. దానికి సంపూర్ణ మద్దతు ప్రజల నుంచి మాకు అందుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కారణం, ఈ 2 సంవత్సరాల లోపల కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో, గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజల ఆశలు గల్లంతైనాయి, ప్రజల ఆశలు ఒమ్మైనాయి. ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా, ప్రత్యక్షంగా, స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఎందుకు అని అంటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీలలో కానీ స్థానిక సంస్థలలో కానీ జరుగుతున్న అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ నుంచి వచ్చిన నిధులే అధికంగా ఉన్నాయి. ఆ నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమి నిధులు కేటాయిస్తలేదు, వాటి గురించి ఆలోచన చేస్తలేదు. స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. చెప్పడం కోసమే మాట్లాడతారు కానీ, వీరు ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడతారు కానీ, ప్రతి కార్యక్రమం ఈ రోజు మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీల్లో, స్థానిక సంస్థల్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే ఆసరాగా ఉన్నాయి కానీ ఇంకొక ప్రత్యేకమైన నిధులు లేవు. దానికి తోడు ప్రత్యేకంగా ఇప్పుడుండే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా స్థానిక సంస్థలకి 1,01,000 కోట్ల రూపాయలు కేటాయించారు దేశవ్యాప్తంగా. అంటే నిధులు పెంచి స్థానిక సంస్థలని బలోపేతం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ బీజేపీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తారు. రెండో అంశం ఏంటంటే, మీరు చూడండి మేడం, వీరు ఇన్ని రోజులు ఏదైతే ప్రకటనలు ఇచ్చిర్రో, కేంద్ర ప్రభుత్వము సవతి తల్లి ప్రేమ చూపుతుంది తెలంగాణకి, కేంద్ర ప్రభుత్వము నిధులు కేటాయిస్తలేదని ఏదైతే చెప్పినరో, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మీరు 7 హై స్పీడ్ రైల్ కారిడార్లు ఇస్తే దేశవ్యాప్తంగా 3 హై స్పీడ్ రైల్ కారిడార్లు హైదరాబాద్ కేటాయించారు. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. కనుక నేనేమంటున్నా, ఎంత ప్రత్యేకమైన దృష్టి ఉంటే హైదరాబాద్ ని ఒక మోడల్ గా, ఒక బిజినెస్ హబ్ గా తీర్చిదిద్దడం కోసం బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందో చూస్తా ఉన్నాం. అంటే వివక్ష లేకుండా
తమ పాలన ఉందా లేదా అనే ఆలోచన లేకుండా, వివక్ష లేకుండా నిధుల కేటాయింపు గాని, కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంలో గాని, సంస్థలను కేటాయించడంలో గాని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ ప్రజల మేలు కోరుకుంటుందని చెప్పి తెలంగాణ సమాజం ఈ రోజు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తుంది. దానికి తోడు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, దేశవ్యాప్తంగా జరిగిన కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల లోపల ముంబై కార్పొరేషన్ గాని, తిరువనంతపురం కార్పొరేషన్ గాని, అరుణాచల్ ప్రదేశ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకున్నారు. రాబోయే ఈ మున్సిపల్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే నేను మొదట చెప్పినట్టుగా కాంగ్రెస్ కూడా అంటే పాలనకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అధికారంలో ఉండడం అని కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ వాళ్ళు బేరీ చేసుకొని 90% వరకు అయితే డెఫినెట్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగిలిన వాటిపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా దిశానిర్దేశాలు, ప్రచారంలో పాల్గొనేటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు కూడా అంటే ఒక అంచనాకు మాట్లాడుతూ ఉన్నారు. అడుగుతారు చెప్పండి మేడం. అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అంటే ఏ ఎన్నికలు చూసుకున్నా కూడా ఇప్పుడు జనరల్ ఎలక్షన్ పక్కన పెడితే మధ్యలో వచ్చేటివి ఏవైనా కూడా ఉప ఎన్నికలు కావచ్చు, స్థానికం కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు, వీటిలన్నింటిలో కూడా ఎంతో కొంత అధికార పార్టీకే మెరుజుండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఉంటారు, వాళ్లే చేస్తారు, వాళ్ళతో పనులు కావాలన్నా కూడా వాళ్ళకి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ప్రజల్లో ఉండదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు నేరుగా స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తాయి. ఎవరి ప్రమేయం లేకుండా, మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, బ్రోకర్లు లేకుండా డైరెక్ట్ నేరుగా నిధులు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు మమ్మల్ని విశ్వసిస్తున్నా అని చెప్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమని ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు ఏం చెప్తారు చెప్పండి? ఒక్క అంశం చెప్పండి. దగ్గరకు వచ్చి మాకు ఇందుకు ఓట్లేయండి అని చెప్పి అడిగే అంశం ఒక్కటి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాగ్దానాలన్నీ బూటకం అని చెప్పి 2 సంవత్సరాల కాలంలో తెలియలేదా? ఎక్కడన్నా నిరుద్యోగులకి ఏం చేశారు, ధీమా ఏంటి అనేది మానవతారాయ్ గారి దగ్గర నుంచి తీసుకుందాం. అంతకన్నా ముందు బీఆర్ఎస్ వాయిస్ కూడా తీసుకున్న తర్వాత సమాధానం మానవతారాయ్ గారి దగ్గర నుంచి తీసుకుంటాను. నరసింహారెడ్డి గారు చెప్పండి, మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది, అటు బీజేపీ సెంట్రల్లో ఉంది, అక్కడ నుంచి డైరెక్ట్ నిధులు అనేవి వస్తాయి. సో మా ఇద్దరి వైపే చూస్తారు అన్నటువంటి ఎవరికి వారు ధీమాలో ఉన్నారు. ఇప్పుడు మీరు అధికారంలో లేరు, ఇప్పుడు ఎందుకు చూస్తారు బీఆర్ఎస్ వైపు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైజం ఇటు రాష్ట్రంలో కానివ్వండి, అదేవిధంగా బీజేపీ వాళ్ళ నైజం, వాళ్ళ యొక్క ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నైజం ఎట్లా ఉన్నది అని అంటే, వాళ్ళు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు నిజం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎట్లుందంటే పులి మీద కూర్చున్నోడు కిందికి దిగలేడు. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు మాట్లాడి అబద్ధాలే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజం మాట్లాడేటువంటి ప్రయత్నం ఇంకా కూడా చేయట్లేదు. ఎంతసేపున ప్రజలను మోసం చేసి ఏదైతే అధికారం దక్కించుకున్నారో దొడ్డిదారిన దొంగదారిన ఇంకా అదే క్రమం కొనసాగిస్తున్నారు, కానీ నిజం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. నేను ఈరోజు ఈ వేదిక ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ వీళ్ళు ముందు సంస్థల ఎన్నికల వీళ్ళు 42% ఇస్తామని చెప్పి 42% ఇవ్వకుండా మోసం చేసి వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మేము 5 సంవత్సరాలు ఇస్తామని చెప్తున్నారు, అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితి లేదు. పక్కకు పిసిసి అధ్యక్షుడితో ఎవరితో చెప్పించేటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. ఇలా గ్రామ పంచాయతీలకు ఏదైతే నిధులు ఇవ్వలేదో అదే క్రమంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ పురపాలికలకు కూడా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. స్థానిక సంస్థలు ఏదైతే గ్రామ పంచాయతీలు ఏవైతే నిర్వీర్యమైనయో వీళ్ళ పరిపాలనలో, వీళ్ళ ప్రభుత్వంలో ఇవాళ పురపాలికలు కూడా అదే స్థితిలో దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ ఏ పురపాలికలో చూసినా కానీ. ఇందాక మన పురపాలికలకు ఇచ్చినాము, గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినామని మాట్లాడింది. నేను ఏమంటున్నానంటే, వీళ్ళు ఇచ్చినటువంటి నిధులు ఏ ప్రాతిపదికన ఇచ్చారో ఒకసారి పనులు కూడా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగా వీళ్ళు నిధులు ఇచ్చింది. మనం ఉన్నది 2020, అంటే గతంలో 2019, 2024లో ఒక 5 సంవత్సరాలు మున్సిపాలిటీలలో పనిచేసినాం కదా. 2011 జనాభా లెక్కల ప్రకారంగా వీళ్ళు నిధులు ఇస్తే ఈ 2020లో ఏ రకంగా ఉపయోగపడితే, ఏ రకంగా వినియోగించుకోవాలి? జనాభా ప్రాతిపదికన వీళ్ళు నిధులు ఇచ్చారు కదా. వీళ్ళు జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చినప్పుడు అప్పుడున్నటువంటి జనాభా ఎంత, ఇప్పుడున్నటువంటి జనాభా ఎంత, ఏ రకంగా ఉపయోగపడితే, ఏ రకంగా దాన్ని వినియోగిస్తారో వాళ్ళే చెప్తే బాగుంటది.
అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతసేపు ఉన్నా కానీ ఒక దిక్కు ఫ్యూచర్ సిటీ అని చెప్పి, ఇంకొక దిక్కు మూసి ప్రక్షాళన అని చెప్పి వాటి గురించే మాట్లాడుతున్నది పురపాలికల. మరి ఈ రాష్ట్రంలో ఏదైతే 120 వరకు మున్సిపాలిటీలు ఉన్నాయో దాంట్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి ఇప్పుడు ప్రణాళికలు నరసింహారెడ్డి గారు, చేయాలి? నగరం విస్తరించాల్సినటువంటి అవసరం లేదా? మూసి ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం లేదా? నేనేమంటున్నానంటే మీరు అన్నమాట వాస్తవం, నగరం విస్తరించాలి డెఫినెట్ గా, మౌలిక వసతులు కల్పించుకుంటూ కాగితాలకు పరిమితం చేసి వాళ్ళకు ఉపయోగ విధంగా విస్తరించాలనేటువంటి మాట అనేది హేయమైనటువంటి చర్య. ఈ రోజు మిగతా మున్సిపాలిటీలలో 2 సంవత్సరాలలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసిరండి, ఏ విధమైనటువంటి నిధులు ఇచ్చిరండి? స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు కదా. మరి దాంట్లో ఏ విధమైనటువంటి సమీక్ష నిర్వహించారు? వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికన్నా చెప్తున్నారా? అసలు ఏమన్నా అర్థమవుతున్నదా? ఎంతసేపు ఉన్నా గానీ వాళ్ళు ప్రకటనలకు మాత్రమే పరిమితమైనరు. వీళ్ళు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఉన్నది, దానికి దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయలు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికి కూడా ఎందుకు వీళ్ళు విడుదల చేయరు? అసలు ఎక్కడ వినియోగిస్తున్నారో ఎందుకు చెప్పరు వీళ్ళు? ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఏమైతున్నది అని అంటే పాత పాలనకు కొత్త రంగు వేస్తున్నారు తప్ప వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా మానవతరాయ్ గారి వాయిస్ సమాధానం తీసుకొని మళ్ళీ లక్ష్మీ నరసింహారెడ్డి గారు నీడలో మీరు ముఖ్యమంత్రి, మీరు వారు తెలంగాణ సాధించడం వల్లనే మీరు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం మీకు దక్కింది. అలాంటి ఉన్న మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి ఈ రోజు ప్రతిరోజు మాట్లాడడం, లక్ష్మీ నరసింహారెడ్డి గారు మళ్ళీ వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు అనేది ఈ రోజు నేను చెప్తా. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. మానవతరాయ్ గారు మీరే చెప్పాలి. ముఖ్యంగా ఈ జనరల్ ఎలక్షన్ చూసినప్పుడు పల్లెల్లో మీకు మంచి ఆదరణ ఉంది, అధికారంలోకి రావడానికి డెఫినెట్గా జిల్లాలే పెద్దపీట వేశాయని చెప్పొచ్చు. ఇక్కడ సిటీకి వచ్చిన చూస్తే అటు బీఆర్ఎస్కి ఆదరణ ఉంది, ఈవెన్ బీజేపీ కూడా బాగానే పర్ఫామ్ చేసింది. సో ఈ లెక్కలో చూస్తే ఇక్కడ 90% స్థానాలు మేము గెలుచుకుంటామన్నటువంటి ధీమా ఎక్కడిది? అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తారనా, లేదంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అని పంచాయతీల్లో ప్రజలు దీవించారు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో దీవించారు, అదేవిధంగా జూబ్లీహిల్స్లో దీవించారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? మా సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాయి. ఏమన్నారు రెఫరెండం? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏమన్నారు? రెఫరెండం అంటే ప్రజాభిప్రాయం అన్నారు. ఏమైంది మరి? తుస్సుమన్నారు. ఇక బీజేపీ వాళ్ళు అయితే ఎత్తులు ఎక్కువైపోయి కార్పొరేట్ బాంబింగ్ అన్నారు. ఏమైంది కార్పొరేట్ బాంబింగ్? వాళ్ళ బాంబు వాళ్ళ ఇంటి మీదే వాళ్ళ మీదే పడింది. దెబ్బకు తుస్సుమన్నారు బీజేపీ వాళ్ళు. కేంద్ర మంత్రులు 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండి కూడా కనీసం ఈ తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా ఇవ్వనోళ్లకు ఓట్లేస్తారండి? ఏమి ఇచ్చారని చెప్పారు? గత బడ్జెట్లో గుండుసున్నా, ఈ బడ్జెట్లో గుండుసున్నా. ఏది మూసి ప్రక్షాళనకు నిధులు ఏదైనా కేటాయించారా? ఏమైనా మాట మాట్లాడారా కేటాయిస్తామని? లేకుంటే మెట్రో డిపిఆర్ పంపించడం, మెట్రో విస్తరణకు మరి 20,000 కోట్లు అవసరమైతే తెలంగాణకి ఏమైనా ఇచ్చారా? ఆంధ్ర అంటే ఇది వికసిత భారత్ కాదు, వివక్ష భారత్. ఆత్మనిర్భర భారత్ కాదు, ఆత్మ దుర్భర భారత్. అంటే వివక్షపూరితంగా వాళ్ళ పాలిత ప్రాంతాలు, భాగస్వామ్య పక్షాలకు నిధులు వరద పారిస్తారు. ఇలాంటి వీళ్ళు ఇక్కడ కనీసం భవిష్యత్తులో అధికారంలో రావాలని కూడా ఆలోచన లేదు, అందుకోసమే నిధులు ఇవ్వట్లేదు. గిరిజన యూనివర్సిటీకి ఏమి ఇచ్చారండి? ఎందుకు వేస్తారు ఓట్లు వీళ్ళకి? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు దాని గురించి ఆలోచన చేయట్లేదు? అంటే తెలంగాణ వద్దా మీకు? అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 3,000 కోట్లు ఇస్తారు, పోలవరానికి 5,000 కోట్లు ఇస్తారు, పాలమూరు రంగారెడ్డి కనీసం ప్రస్తావన తీసుకొచ్చిర్రా? ఎందుకని? అందుకే కదా వాళ్ళు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వీళ్ళు ఏమి ఇవ్వట్లేదు, వీళ్ళ వల్ల ఏం కాదు అని చెప్పి, వీళ్ళకి చేత కాదు అని చెప్పేసి ప్రజలు 25,000 ఓట్లను 13,000కు తగ్గించారు. ఇంతకన్నా దిగజారిపోయారు. వాళ్ళు ఎట్లా గెలుస్తారు మున్సిపాలిటీలు చెప్పండి? వాళ్ళ తాకత్ ఏంది అసలు బీజేపీ వాళ్ళది? ఇక బీఆర్ఎస్ వాళ్ళు అంతర్గత కుమ్ములాట్లు, వాళ్ళు దనుకుంటున్నారు. కవిత గారు వాళ్ళ అవినీతి గుట్టంతా చదువుతున్నారు. ఒక పక్క గుంట నక్కలని చెప్పి, దెయ్యాలని చెప్పేసి, రకరకాల ఏం జరుగుతుందని చెప్పేసి, టెలిఫోన్ ట్యాపింగ్, నా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్తే ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఇంకా ఆ పార్టీ ప్రజల్లో ఏడుందండి నా విశ్వాసం? ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎట్లా ఓట్లు పడతాయండి? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. ఇలా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో సామాన్యులు కూడా అదే అన్నం తినుకుంటూ ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడని తలుచుకుంటున్నారు. 3,10,00,000 రేషన్ కార్డులు ద్వారా సన్నబియ్యం పంపిణీ అవుతుంది.
ఏం వాళ్ళు చేయలేదే బీఆర్ఎస్ వాళ్ళు చేయని పనులు మేము చేస్తాను. డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అన్నారు, 2,97,000 కడతా అని చెప్పేసి 1,00,000 ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయారు, లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. ఇవాళ 3.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశాలు అయినాయి, 5 లక్షల మంజూరు చేసినాం, ఇంకా 1,00,000-1,50,000 మా నిర్మాణ దశలో ఉన్నాయి. 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టి పేదవాడికి గూడు కళ నెరవేర్చబోతున్నాం. సన్న బియ్యం రూపంలో కూడు పెడతాం, వాళ్ళకి ఎందుకు వేస్తారండి? మళ్ళీ మీ టైంలో చెప్తారు. అదే విధంగా గృహజ్యోతి పథకం కింద ఇలా 50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వాళ్ళంతా ఎవరికి వేస్తారండి ఓట్లు? కాంగ్రెస్ తప్ప వేరే వాడికి వేస్తారా? 45 లక్షల మందికి 500 రూపాయలు సబ్సిడీ సిలిండర్ ఇస్తాం. కేంద్రం ఏమి ఇచ్చిందండి? డబుల్ బెడ్రూమ్లో ఇలా మన సింగిల్ మన ఇందిరమ్మ డబ్బులు ఇచ్చిందా? మన పోలీసం రేషన్ బియ్యానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదండి వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టడం కావచ్చు అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి గృహాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రూపాయలు ఇంతవరకు రాలేదా? 1 రూపాయి. గ్రామ పంచాయతీలు ఎలక్షన్ అయిపోయి 2,500 కోట్లు పిఎం ఆవాస్ కింద అంటే పల్లెల్లో అయితే ఈ లెక్క, పట్టణాల్లో అయితే 2.4 1.8 అనుకుంటా. ఎక్కడ రేషన్ దాంట్లో కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్లలో కానివ్వండి, నయా పైసా ఇవ్వకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మన బడ్జెట్లో, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లోనే ఇల్లు కడుతుంది. మనం ఏమంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు? ఏం కేటాయించిందా? 17,777 కోట్లు 25-26 బడ్జెట్లో మున్సిపాలిటీల అభివృద్ధి కేటాయించడం. అది గుర్తుపెట్టుకోండి, విస్మరించకండి, మర్చిపోకండి. ఏ కేంద్రం 1 రూపాయి ఇవ్వకపోయినా ఈ మున్సిపాలిటీలో ఏ విధంగా పనులు కొనసాగుతున్నాయి ఒకసారి ఆలోచన చేశారా? అంటే విమర్శించాలి కాబట్టి ఇట్నే విమర్శించారు జూబిలీహిల్స్, బంజారాహిల్స్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా అంటే మున్సిపాలిటీలో కూడా రైతులు గ్రామాల్లో మున్సిపాలిటీలో వండుకుంటూ గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా అన్నదాతలకు కూడా 1,06,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా ఖర్చు పెట్టింది 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం. ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు సంక్షేమానికి. వడ్ల కొనుగోలు కానీ ఏదైనా సరే మహిళలు ఉచిత ఇవాళ దాదాపు మహిళలు 8 కోట్ల మంది పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. ఆ మహిళల ఉండదా రేవంత్ రెడ్డి రుణం తీర్చుకోవాలని? పంచాయతీల్లో తీర్చుకున్నారు, రేపు మున్సిపాలిటీలో తీర్చుకుంటారు, కార్పొరేషన్లో తీర్చుకుంటారు. దిలీపాచారి గారు చెప్పండి, మీరు దేన్ని విభేదిస్తున్నారు? మొత్తము అంత అబద్ధాల పుటలు చదువుతా ఉంటే ఎవడేం చేస్తాడు? 3.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం జరిగిందంట. మీకు ఇంకా అబద్ధాలకి ఇది ఒక పరాకాష్ఠగా చెప్తున్నా నేను. ఇక వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. వారు ఇంకా ఎన్ని చెప్పాలో అని చెప్తా ఉన్నాడు. అసలు విషయం రూపాయి సాయం చేసుకున్నా 4.5 లక్షల ఇల్లు పూర్తి చేస్తాం. 5 ఏళ్లలో 20 లక్షలు. అన్ని నోట్ చేసుకోమని చెప్పండి. ఈ రోజు 5,396 ఇండ్లు గృహప్రవేశం అయినాయి. వీరు చెప్పింది 3,50,000 ఇండ్లు గృహప్రవేశం అయినాయి, ఇంకా 1,50,000 అయిపోతాయి, మొత్తం 5 లక్షలు అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఇంతకంటే అబద్ధానికి పరాకాష్ఠ ఇంకేమన్నా ఉందా? దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం నయా పైసా ఇచ్చిందా ఇందిరమ్మ ఇండ్లల్లా అని చెప్తున్నారు. మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ మానవతరాయ్, 1,50,000 రూపాయలు ఇందిరమ్మ ఇండ్లలో మీరు కట్టించే ఇందిరమ్మ ఇండ్లలో 1,50,000 రూపాయలు ఇంక్లూడింగ్ స్వచ్ఛ భారత్ నిధులు కలుపుకొని 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ వాటా. మీకు తెలియకపోతే మొత్తం తెలంగాణ సమాజానికి తెలియదని అనుకోకండి. మీరు తెలంగాణ సమాజం కళ్ళు మూసుకొని కూర్చొని లేదు. మీరు చెప్పిన ముచ్చట్లన్నీ వినుకుంటా చెవులలో పూలు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. మీరు చెప్తున్న హామీలేంది? మీరు ఏందేందో 10 గ్యారంటీలు అవి ఇవి అని చెప్పారు కదా. ఎన్ని రైతు బంధులు ఎగ్గొట్టిరు ఇప్పటికీ? 2 సంవత్సరాల నుంచి బోనస్ ఇంకా బకాయిలు ఉన్నారు. మీరు రైతులకు బోనస్ ఇస్తాం, సన్న బియ్యానికి అని చెప్పి సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పారు, ఇంకా బకాయిలు ఉన్నారు. దాంతో పాటు వినండి, అన్ని రాసుకోండి నా చెప్పుదురు. దాంతో పాటు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. 50,000 ఉద్యోగాలు 2 సంవత్సరాల్లో, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అది కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్తే అశోక్ నగర్ లో పోయి చూడండి విద్యార్థులు ఎట్లా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు దిలీపాచారి గారు అయితే చెయ్యని ఒకవైపు ఉంటే చేసిన వాటికి సంబంధించి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ కావచ్చు, ఉచిత అంటే 200 యూనిట్లు మీకు అర్థమైతలేదు మేడం. ఫ్రీ బస్ ఒక వైపు ఇస్తా ఉన్నారు, బస్ ఛార్జీలు ఒక వైపు పెంచిర్రు పురుషులకి. ఇది కాంట్రడిక్షన్ కాదా? జనాలకు అర్థం కాదా? ఇంట్లో భారం పడదా?
మహిళలకు ఉచితంగా బస్ ఇచ్చి పురుషులకు బస్ ఛార్జీలు వేస్తే ఫ్రీ బస్ ఇచ్చినట్ట. ఎట్లా దోపిడీ కాదా ఇది? ఒక వైపు ఇచ్చుకుంటా ఇంకొక వైపు దోపిడీ చేయడం కదా. దాంతో పాటు జ్యోత్స్న గారు నేను ఏమంటున్నానంటే, మీరు ఏది చెప్పినా ఏ అంశం తీసుకున్నా అది అసంపూర్తిగా ఉంది, అసంబద్ధంగా ఉంది, ఏది కూడా ముందుకు కొనసాగట్లేదు. దాంతో పాటు కేంద్రం ఏమిచ్చింది అంటున్నారు. అరే దేశమంతా అల్లకొల్లోలమై తెలంగాణ వైపు చూస్తా ఉంది. 3 రైల్వే హైస్పీడ్ కారిడార్లు ఎట్లొచ్చినాయి హైదరాబాద్ కు అని చెప్పి మీకు అర్థమైతలేదు ఏమిచ్చారు బడ్జెట్ లా అని చెప్పి. మీరు మనం బడ్జెట్ రోజు కూడా చర్చించుకున్నాం జ్యోత్స్న గారు. ఏమి ఇయర్ చూడండి 11 ఓ నాయకుడు వచ్చిండు 11 గంటలకు చూడండి ఏమి ఇయర్ మనకు ఏమి ఇయర్ ఎన్ని నిధులు ఇచ్చినాము. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి మూలాధారం మొత్తం అన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఒక్కటంటే ఒక్క నిధి ఒక్క రూపాయి మీ సొంతంగా ఖర్చు పెట్టి ఇదో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పండి. ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు, ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసారు 2 సంవత్సరాల లోపల? మీరు ఎందుకో ఫ్యూచర్ సిటీ అని చెప్పారు, ఎందుకో మొదలు పెట్టలేదు. మూసీ నిర్మాణం అని చెప్పారు, ఎందుకో మొదలు పెట్టలేదు. రీజనల్ రింగ్ రోడ్ పైసలు ఇచ్చి భూసేకరణ చేయమంటే అసమర్థ ప్రభుత్వం భూసేకరణ కూడా చేయలేకపోతుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి రీజనల్ రింగ్ రోడ్ కు డబ్బులు ఇస్తామని చెప్తా ఉంటే మీరు భూసేకరణ చేయలేకపోతున్నారు. మీ నాయకులు అటు తిప్పమంటారు, ఇటు తిప్పమంటారు, అష్టవంకర్లు తిప్పుకుంటా మా భూములకు వెళ్ళి పోతూ భగవాన్ భూములకు వెళ్ళి పోవాలి, ఆ పార్టీ భూములకి పొల్లి పోవాలి అని చెప్పి మీరు నాటకాలు ఆడతలేరా? ప్రజలు గమనిస్తలేరా? ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ ఆలస్యం అవుతుంది? ఈ రోజు ఒక్కటంటే ఒకటి చెప్పడానికి మీకు ఆచరణలో ఉన్నదానికి ఫీల్డ్ లో అర్థమైతా ఉందా? ఈ రోజు ఇంకొక విషయం మేడం, నేను కంక్లూడ్ చేస్తా. మానవతరాయ్ గారు చెప్పారు కదా 17,000 కోట్ల రూపాయలు చెప్పి నేను ఖర్చు పెట్టిన మున్సిపాలిటీలో బడ్జెట్ లో అని చెప్పిండు కదా. మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 2 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టిన నిధులు ఎన్నో శ్వేతపత్రం రిలీజ్ చేసి చెప్పండి. మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు ఎన్నో మేము చెప్తాం. ఆ విషయం అడుగుదాము. లక్ష్మీ నరసింహారెడ్డి గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమంటున్నాను మేడం అంటే, మన మానవతారాయ్ గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము, గృహజ్యోతి పథకం ఇచ్చినాము, రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇంకా అన్ని 10 సంక్షేమ పథకాలు ఈ తెలంగాణలో ప్రజలకు అందిస్తున్నాం అని చెప్పారు కదా. నేనేమంటున్నానంటే, వీళ్ళు ప్రజాపాలనలో 100 రోజులలో మేము 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిర్రు. వీళ్ళు ఈ ఇందిరమ్మ ఇళ్లకు ఎంతమంది దరఖాస్తు చేసుకోరు, గృహజ్యోతికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, రేషన్ కార్డులకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? మీరు ఇచ్చినటువంటి అంటే మీరు ఎవరికైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నారో దరఖాస్తు ఎంతమంది చేసుకున్నారు, మీరు ఎంతమందికి ఇచ్చిరో ఒక్కసారి అది కూడా చెప్తే బాగుంటది కదా. ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు కొంతమందికి ఇచ్చి, అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకు, కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వ్యక్తులకు మీ సంక్షేమ పథకాలు ఇచ్చి ఇవాళ మొత్తం మేమే చేస్తున్నాము, తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేస్తా ఉన్నాము అని చెప్పి చెప్పడం అనేది దుర్మార్గము. మానవతరాయ్ గారు మాట్లాడుతున్నారు 2024, 25, 26లో కూడా మేము 17,000 కోట్లు మేము కేటాయించినాము, మేము బడ్జెట్ లో కేటాయించినాము, ఈ మున్సిపాలిటీలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు కదా. 2024, 25 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉన్నదో దాంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు 11,690 కోట్లు మీరు బడ్జెట్ లో కేటాయించారు. అదే విధంగా 138 మున్సిపాలిటీలకు 2,780 కోట్లు మీరు కేటాయించడం జరిగింది. మొత్తం కలిపితే దాదాపు 14,472 కోట్లు మీరు కేటాయించారు. ఈ 14,472 కోట్లలో మీరు ఈ తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్లకు కానివ్వండి, ఎన్ని డబ్బులు విడుదల చేసిరు, ఏమేమి పనులు చేసిరు, మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. దిలీప్ అన్న గారు అడిగినట్టు నేను కూడా అడుగుతా ఉన్నాను. మీరు ఈ 14,472 కోట్లకు సంబంధించి మీరు ఒక్కసారి ఏం పనులు చేసిరు, ఎన్ని నిధులు విడుదల చేసిరో మీరు ఒక్కసారి చెప్పండి. అదే విధంగా ఈ తెలంగాణలో 80 లక్షల మంది ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు పెట్టుకున్నారు. మీరు ఇచ్చింది ఎంత అండి? 2 లక్షల మందికి ఇచ్చిరండి. 2 లక్షల మంది కేటాయించారు. అది కూడా వాళ్ళు మీరేం చెప్పారండి, ఒక 5 స్టేజ్లలో వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా వాళ్ళను ఆఫీసుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ. నరసింహారెడ్డి గారు అట్లంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా 10 ఏళ్ల కాలంలో ఎన్ని అయినాయి, ఎన్ని ఇచ్చారు, అది ఎలా టర్న్ తీసుకుంది, ఆ మహాలక్ష్మి పథకంతో 3 లక్షలు ఎంతమందికి ఇచ్చారు, ఇవన్నీ కూడా అంటే ఇండ్ల కాన్సెప్ట్ గురించి వచ్చినప్పుడే ఈ క్వశ్చన్ వేస్తున్నా. మిగతా వాటిని వదిలేయండి, ఇండ్ల గురించి అంటున్నారు. సో ఆ డబుల్ బెడ్రూమ్ గురించి
ఆ, నేనేమంటున్నాను అంటే ఇది వీళ్ళే మాత్రమే చూస్తారా, బీఆర్ఎస్వి చూడరా? ఒక్కటి కాదండి. ఈ రోజు 2 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యమంత్రి గారు స్వయాన నేను రైతు బిడ్డను, నేను వ్యవసాయం చేసి వచ్చినా, నాకు మొత్తం వ్యవసాయం గురించి పూర్తిగా తెలుసు, రైతు బంధు 2 సార్లు ఇస్తాడు కేసీఆర్, నేను వస్తే 3 సార్లు ఇస్తా అని చెప్పిండు. ఈడ 2 సార్లు ఇయనీకే 2 సంవత్సరాలలో 4 సార్లు ఇచ్చేదానికి ఒక్కసారి ఇచ్చి చేతులు దులుపుకొని రైతులను నట్టేట ముంచిన మాట వాస్తవం కాదా? రుణమాఫీ అని చెప్పిరు. డిప్యూటీ సీఎం గారు ఏమో 30,000 కోట్లు అంటారు, ముఖ్యమంత్రి గారు ఏమో 25,000 కోట్లు అంటారు, మంత్రులు ఏమో 21,000 కోట్లు అంటారు, అధికారులు ఏమో ఒక లెక్క చెప్తారు. అసలు వీళ్ళు ఎంత చేసిరు, ఎంతమంది చేసిరు, వాళ్ళతోనే స్పష్టత లేదు కదా. వాళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఒకసారి మానవతరాయ్ గారు సమాధానం తీసుకుందాం. ఇప్పుడు నరసింహారెడ్డి గారు ఒకసారి కన్క్లూడింగ్ రండి, మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ ఒక 2 minutes టైం ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు వీళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన సడక్ నరసింహారెడ్డి గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. ఆగండి రెడ్డి గారు. ప్రధానమంత్రి సడక్ ఆవాస్ యోజన కింద వీళ్ళు తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా. ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. 150,000 ఇచ్చారు. ఆ పాండి అడుగుదాం, పాండి హెచ్ఎంటీవీని తీసుకొని రేపు పోదాం. అరే సన్న బియ్యానికి రేషన్ బియ్యాలే మా వాటా ఇంత అని చెప్తారు, అందులో ₹1 ఇవ్వలేని వాళ్ళు. వీళ్ళు మాట్లాడే నైతిక హక్కు తెలంగాణ ప్రజలు చీకొడుతున్నారు వీళ్ళని. తర్వాత చెప్పండి, రాసుకొని చెప్పండి, మీరు కూడా రాసుకొని చెప్పండి. అప్పుడు మీరే మాట్లాడుతున్నప్పుడు ఇంకో రాసుకోండి. ఎన్ని రూపాయలు ఇచ్చారు, మీరు ఎంత సాయం చేస్తారు తెలంగాణకు అనేది మీ భాగవతం బండారం మొత్తం. ఇప్పుడు మానవతరాయ్ గారు రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉండదు లేదంటున్నారా, లేదంటే ఇవ్వట్లేదు అంటున్నారా? ఉన్నా కూడా ₹1 మేడం బోధం మీరు కెమెరా తీసుకున్నారు అంటే ముందు మీరు కట్టిన తర్వాత వాళ్ళు తర్వాత రిలీజ్ చేయరా? ఎక్కడ అసలు వినని పంచాయతీల ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అయినాయి? 2,500 కోట్లు రావాల్సింది 1000 కోట్లు తర్వాత 1,500 కోట్లు అంచెలంచెలుగా ఇస్తున్న దానికే దిక్కు లేదు. వాస్తవంగా మనకు రావాల్సింది 15 పంచాయతీలకు రావాల్సిన డబ్బులు. అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు అయితే 540 కోట్లు మనకు రావాలి పాత బకాయిలు. అవి కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు. వెనుకబడిన జిల్లాలకు 1,800 కోట్లు ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది? అది క్రీస్తుపురం నుంచి పెండింగ్ ఉంది. ₹1 ఇవ్వట్లేదు. కానీ బడ్జెట్ మనకు చెల్లించాల్సిన పన్నుల విషయంలోనేమో ఏదో గతంలో 29,000 కోట్లు ఉండే, ఏది మన ట్యాక్సుల ద్వారా కానీ మనం కట్టిన పన్నుల్లో జిఎస్టీలో మనకు వచ్చే వాటా హక్కు. అది వాళ్ళు బిచ్చే కాదు, అది ఆ హక్కులోనే వాళ్ళు మనకి ఆ 29,000 కోట్లు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా ఇప్పుడు అంచనాలు పెంచిన 33,000 కోట్లు అంట. కానీ ఇవాళ 2.171% అని చెప్పి చెప్తున్నారు. కానీ బీహార్కి ఎంత ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చారు? 4.7% వాళ్ళకి అదనంగా ఇస్తున్నారు. అంటే వివక్ష కనపడుతుంది ఇక్కడ. ఏం తెలంగాణ మీకు గెలిపించినందుకు ఇది వివక్ష. మీకు ఉత్తరప్రదేశ్కి ఇచ్చే నిధులు మనకి తెలంగాణకి ఇయ్యరా? ఇది ఎంత ద్రోహం ఇది. అదేవిధంగా మన ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో ఎందుకు మంజూరు చేయాలి బడ్జెట్లో? మీరు దానికి సమాధానం చెప్పండి. డిపిఆర్ ఇచ్చిన మెట్రోకి 20,000 కోట్లు అవసరమైన మొత్తం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే గుండు సున్నా ₹1. విశాఖపట్నం మెట్రోకి ఇంకా అతి లేదు గతి లేదు, 20,000 కోట్లు మంజూరు చేశారు విజయవాడకి విశాఖపట్నానికి. అంటే మీరు పాలిత ప్రాంతాలు, మీ భాగస్వామ్య పక్షాలు, మీ బీజేపీ ప్రభుత్వాలు, అంటే మీరు డబుల్ ఇంజిన్ అంటున్నారుగా, అక్కడ మాత్రమే నిధులు వరద వారిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాల దగ్గర ₹1 ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. కాబట్టి మీరు ఎక్కడ ఖర్చు పెట్టినాం? మేము 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టినాం బరాబర్ శ్వేతపత్రం ఇస్తాం. కాబట్టే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. ఎక్కడ ఖర్చు పెట్టినాం అంటే మున్సిపాలిటీలో పారిశుద్ధ పనులకు, డ్రైనేజీ పనులకు, తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలకు, వీటన్నిటి కూడా ఖర్చు పెట్టి అలా మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దారు. మీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీ మీద ఆధారపట్ల గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి మీరు సాయం చేయకున్నా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏ విధంగా సొంత కాళ్ళ మీద నిలబడాలో నిరూపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోండి. మీరు సాయం చేయకపోయినా దిలీపాచారి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. కాబట్టి ఫైనల్ గా మీ వాయిస్ తీసుకుంటారు. మానవతరాయ్ గారు అతి లేదు. నెక్స్ట్ రౌండ్ లో మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం డెఫినెట్ గా అని చెప్పేసి అంటున్నారు. చేస్తాం. మేము ఎక్కడ ఖర్చు పెట్టాము వాళ్ళు కూడా పెట్టమనండి. కారిడార్ల గురించి అయ్యా డబ్బులు కామన్ గా దేశవ్యాప్తంగా ఉన్న కారిడార్ లో భాగంగా ఇచ్చారు. అది కాదు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు ఆంధ్రాలోకి ఇచ్చారా? దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు చెన్నైకి ఇచ్చారు, బెంగళూరుకి ఇచ్చారు, అన్నిటికి ఇచ్చారు. తెలంగాణకి ఇవ్వాల్సిన ప్రాజెక్టులు నిధులు ఇచ్చారా? ముఖ్యం కదా మీరు మాట్లాడాల్సింది. దిలీప్ గారు
తెలంగాణకు ప్రత్యేకించిన ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, విభజన టైంలో ఉన్న 12 శాఖలకు సంబంధించిన 40 ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి కావచ్చు, వాటి గురించి ఏం తేల్చలేదు. బట్ పక్కన రాష్ట్రానికి ప్రాజెక్టుల వారీగా ఇస్తున్నారు కదా, అంటే మీతో కలిసి ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా అని. కారిడార్స్ ఇవి అవి అటు ఏపీకి ఇచ్చారు, తమిళనాడుకి ఇచ్చారు, బెంగళూరుకు ఉన్నాయి, అన్ని మేడం దేశవ్యాప్తంగా 7 కారిడార్లు వచ్చినాయి. మీకు అర్థమైతలేదు, వారికి అవగాహన లేదు. అవగాహన మాట్లాడితే ఫీజిబిలిటీ ఎక్కడ ఉంటే అక్కడ వస్తాయిలేండి. చెప్పండి. నెక్స్ట్ పాయింట్ రండి. మానవతరాయ్ గారు ఫైనల్ గా మీ వాయిస్ తీసుకుంటాను. మానవతరాయ్ గారు మేడం, నేనేమంటున్నా, ఇప్పుడు 7 ఎందుకు ఇచ్చారు? 70 ఇవ్వచ్చు కదా. 7లో 3 తెలంగాణకి ఎందుకు వచ్చినాయి? పుట్టిగా మాట్లాడితే ఏమన్నా బాగుంటది. మానవతరాయ్ గారు ప్లీజ్ నోట్ చేసుకోండి. ఇప్పుడు దిలీపాచారి గారు ఫీజిబిలిటీ అనేది ఇంపార్టెంట్ కదా, ఎక్కడ అది వర్కౌట్ అవుతుంది ఎక్కడ అవ్వదు అనేది ఇంపార్టెంట్ కదా. వేటి అనుసంధానం చేస్తే ఇంపార్టెంట్ అని. అయ్యో సారీ మానవతరాయ్ గారు ప్లీజ్. దిలీప్ గారు ఏమంటున్నా, జ్యోత్స్న గారు, ఇప్పుడు వీరు ఇన్ని అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉంటే మేము మాట్లాడలేమండి, అవసరం కూడా లేదు. దానివల్ల మేము కప్పిపుచ్చుకొని ఏదో మేము డిఫెన్స్ లో పడి అబద్ధాలని మేము సరి చేయడం కోసం కూర్చోలేదు. టీవీ డిబేట్లలో 1,50,000 రూపాయలు మేము ఇందిరమ్మ ఇళ్లలో ఇస్తున్నామా ఇస్తలేమా అని చెప్పి రేవంత్ రెడ్డి గారితో లేదనుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో చెప్పియండి. ఆయన బరాబర్ 1,50,000 రూపాయలు. ఒక్క నిమిషం దిలీపాచారి గారు ఒక క్వశ్చన్. మానవతరాయ్ గారు యాక్చువల్ గా ఇండివిజువల్ గా అప్లై చేసుకున్నా, లేదంటే లోన్స్ ఏమైనా పెట్టుకున్నా, ఎవరికి వాళ్ళు ఈవెన్ మహిళలకు సంబంధించి అయినా, లేదంటే ముందుగా మొదటిసారి ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా కూడా పిఎం ఆవాస్ యోజన కింద సబ్సిడీ 2 లక్షల వరకు అయితే ఇస్తారు కదా. సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు రావట్లేదు? ఒక్క నిమిషం దిలీప్ గారు, ఇది స్ట్రైట్ క్వశ్చనే కదా, మానవతరాయ్ గారు సమాధానం ఒక్క నిమిషం దిలీప్ గారు ప్లీజ్ దయచేసి పోదాం. డన్. దిలీప్ గారు ఇప్పుడు మాట్లాడండి. ఒక్క నిమిషం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పెద్ద పెద్ద అక్షరాలతోటి స్టేట్మెంట్ ఇచ్చిండు, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటా. నేను అడిగిన 1,12,000 రూపాయలే ఇస్తామని చెప్పిర్రు ఇందిరమ్మ ఇళ్లలో. స్వచ్ఛ భారత్ నిధులను కూడా కలిపి మొత్తం 1,50,000 చేయండి అని అంటే ఒప్పుకున్నారు. స్వచ్ఛ భారత్ నిధులు సపరేట్ గా ఇవ్వకుండా ఇందిరమ్మ ఇళ్లలో ఎట్లాగో మరుగుదొడ్డి నిర్మాణం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా కలపండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఒప్పుకున్నది అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు ముందు ఖర్చు పెట్టుకున్నాక తర్వాత ఇస్తున్నారు కావచ్చు, అది లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందేమో. జ్యోత్స్న గారు, మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, పూర్తయినాయి. 3,500 కోట్ల రూపాయలు ఎన్నికలు జరగనందుకు, ఆడ పాలక వర్గాలు లేనందుకు ఆ నిధులు ఆగిపోయినాయి. మన సర్పంచ్ ఎన్నికలు కాగానే 2,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేయలేదా అండి? దానికి ధన్యవాదాలు తెలపలేదా రాష్ట్ర ప్రభుత్వం? 1,000 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి, చేస్తామని చెప్పి. మేడం నేను ఒక విషయం మానవతరాయ్ గారు ప్లీజ్ ఫైనల్ గా మీ వాయిస్ తీసుకుంటాను. దిలీప్ గారు మాట్లాడండి. పంచాయతీలకు ఇవ్వాల్సింది వీళ్ళు, ఒక విషయం చెప్పాలా, ఇవ్వలేదు. ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తారు అంటే పుణ్యకాలం కాస్త అయిపోయింది. దిలీప్ గారు మానవతరాయ్ గారు ప్లీజ్, టైం అయిపోతుంది మళ్ళీ మనకి. దిలీప్ గారు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు నాకు ఒక సమయం ఇస్తారా, 2 నిమిషాలు సమయం ఇస్తారా? తెలుసుకొని నాకు సమయం ఇవ్వండి, అప్పటిదాకా నేను మాట్లాడను. మాట్లాడండి, అవసరం ఏముందండి? అవసరమేముంది? ఇట్లా మాట్లాడండి, మళ్ళీ మనకు టైం అయిపోద్ది. దీంతో నేను డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నా, డెకోరం మెయింటైన్ చేస్తున్నా. మీరు దాన్ని మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు అడ్డం మాట్లాడితే నేను ఏం మాట్లాడగలుగుతా? నేను చెప్పేది ఓదు, మీరు చెప్పేది ఓదు, టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దానికి తిరిగి చెల్లు జ్యోత్స్న గారు, నేనేమంటున్నాంటే కేంద్ర ప్రభుత్వము ఎక్కడగా వివక్ష లేదు. రెండో అంశము, ఈ సోకాల్డ్ కాంగ్రెస్ ప్రభుత్వము గడిచిన 2 సంవత్సరాల లోపల ఏ కార్యక్రమం కూడా ప్రజలకి అనుకూలంగా చేయలేదు. అందుకనే మున్సిపల్ ఎన్నికల లోపల వీళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ గడిచిన 10 సంవత్సరాల్లో
వారు చెప్పిన అంశాలపైన వారు చిత్తశుద్ధిగా నిజాయితీగా లేదు, అక్రమాలు, అవినీతి, అన్యాయము, దౌర్జన్యాలు, దోపిడీలు చేశారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టిర్రు. ఆ పార్టీ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల లోపల ఇర్రెలవెంట్, ఆ పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తలేరు. కనుక ఏకైక ప్రత్యామ్నాయము, స్పష్టమైన ప్రత్యామ్నాయము భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నేరుగా వచ్చే నిధుల ద్వారా ఈ మున్సిపాలిటీలన్నీ అభివృద్ధి చెందుతాయి. ఇంకా ఎక్కువ నిధులు లేవడం కోసం ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు మొట్టమొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా కానీ ఇంత పెద్దగా మేము ఒక ప్రెస్టేజియస్ గా తీసుకొని ఈ ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాము. మా వ్యూహం మాకున్నది, ఖచ్చితంగా మేము మెజార్టీ స్థానాలు గెలుస్తున్నాము. ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఇది ఒక పునాది రాయిగా ఉండబోతుంది. మీరు చూస్తా ఉంటారు. మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడతాం. మానవతరాయ్ గారితో మిత్రులతో మాట్లాడతా. అప్పుడు ఏం మాట్లాడతాడు, ఎట్లా చెప్తాడు, ఈ వచ్చిన ఫలితాలకు కంగు తిని మరి ఇంట్లో కూర్చుంటాడా, టీవీ స్టూడియోకి వస్తాడో అప్పుడు చూద్దాం. ఓకే, చూద్దాం. నరసింహారెడ్డి గారు మేడం చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు వీళ్ళు అబద్ధాలు చెప్పి ఇంకా అబద్ధాలే మాట్లాడే పరిస్థితే కనిపిస్తా ఉన్నది. ఇలా బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు, బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించారు అనేటువంటి మాట వాస్తవము. అయితే బడ్జెట్ లో నిధులు కేటాయించకపోతే వీళ్ళు 8 మంది ఎంపీలు ఉండరుగా, వీళ్ళు ఏం చేసిరు? వీళ్ళు ఒక్కసారైనా వీళ్ళు ప్రశ్నించిరా? ఇంకొకటి, వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారిని బడే బాయ్ అని చెప్పి ఢిల్లీలోనేమో దోస్తీ అంటాడు, గల్లీలకు కుస్తీ అని అంటాడు. మరి ఏమైంది, ఏం చేసిరండి? ఎందుకు రాలేదు మీకు నిధులు? అంటే మీ నిర్లక్ష్యం వల్లనే రాలేదు కదా. మీరు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడే పరిస్థితి లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి లేదు. కేవలం మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, అదే విధంగా మీ యొక్క పనులను కాపాడుకోవడానికి మాత్రమే మీరు కేంద్ర ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు, రహస్యంగా కలిసి పనులు చేసుకుంటున్నారు తప్ప తెలంగాణకు ఉపయోగపడే, తెలంగాణకు ప్రయోజనమయ్యేటువంటి పని ఒక్కటి కూడా చేస్తలేరు. మీరు నిధులు ఇవ్వకపోతే, బడ్జెట్ లో కేటాయించకపోతే ఒక్క ఎంపీ అన్న మాట్లాడండి. ఇలా బీజేపీ ఎంపీలు కూడా ఒక్కరు కూడా మాట్లాడరండి. ఎంతసేపు ఉన్నా కానీ అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలు, ప్రతిపక్షాన్ని వీళ్ళు విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప వీళ్ళకు చిత్తశుద్ధి అనేది లేదు. సరే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ఎలా ఉంటారు ప్రజలు? అంటే ఒకవైపు కేంద్రం నుంచి నిధులు వస్తాయి, మేము చక్కబెట్టేస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇక్కడ ఉన్నటువంటి పాలనకు సంబంధించి ఏం రిలీజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, పని చేయాలన్నా, వీధి లైట్ వేయాలన్నా అధికార పక్షం. సో మీరేంటి ప్రశ్నిస్తారా? ప్రశ్నించడం కోసం వెయ్యాలా? మున్సిపాలిటీల పాలన అస్తవ్యస్తమయ్యి ఇవాళ కాలనీలు, అదే విధంగా కాంగ్రెస్ బీజేపీ నాయకుల నోర్లు కూడా కంపు కొడుతున్నాయి తప్ప ఇంకోటి ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే పరిపాలన అనేది బ్రహ్మాండంగా జరిగింది, పట్టణాల అభివృద్ధి అనేది జరిగింది. 2019లో దోపిడీ కూడా జరిగింది. నరసింహారెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ కన్క్లూడింగ్ పాయింట్ రండి. తెలంగాణకు 12 అవార్డులు వచ్చినాయి, 2020లో 18 అవార్డులు వచ్చినాయి, 2021లో 16 అవార్డులు వచ్చినాయి. అవన్నీ ఎందుకు వచ్చినాయి? బీఆర్ఎస్ హయాంలో ఈ పట్టణాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి, పనులు చేసినాం కాబట్టి వచ్చినాయి. దిలీప్ అన్న మాట్లాడుతున్నాడు ఇంతకు ముందుకు, బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు, అసలు మేమే మొత్తం ఏదో చేస్తున్నాము మున్సిపాలిటీలలో అన్నారు. అన్న మీరు చెప్పేటువంటి విషయం జ్యోతిషం చెప్పడానికి బాగుంటది అన్న. మీరు ఎందుకంటే ఆ విషయం జ్యోతిషం చెప్పినట్టు చెప్తున్నారు. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేది బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ యొక్క పనిచేసే తత్వానికి రేపు రాబోయే మానవతరాయ్ గారు వాయిస్ తీసుకుందాం ప్లీజ్. మానవతరాయ్ గారు, ఒకటి, మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు పర్సెంటేజ్ 61, 65 మీరు చెప్పిన లెక్క ఎంత? 67 నరసింహారెడ్డి గారు దుర్వాసన వచ్చే బీఆర్ఎస్ కళేబరాన్ని పోనీ 70% వేద్దాం. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ లో కాంగ్రెస్ పర్సెంటేజ్ 70 అనుకుంటే ఇప్పుడు 90% ఎట్లా, 90% స్థానాలు ఎట్లా కైవసం చేసుకుంటారు? ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అవినీతి బీఆర్ఎస్ కళేబరాన్ని తెలంగాణ ప్రజలు పాతి పెట్టారు, పాతి పెట్టేశారు. కాబట్టి నేను ఏమంటాను, 90% నేను ఎందుకు వస్తానంటే మా సంక్షేమ పథకాలే మమ్మల్ని మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో గెలిపిస్తాయి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం రైల్వే బడ్జెట్ లో కూడా తీవ్ర అన్యాయం చేసింది. ఆంధ్రాకు
10,134 కోట్లు, తెలంగాణకు 5,000 కోట్లు. కాబట్టి బీజేపీకి ఎవరు కూడా తెలంగాణ పట్ల బీజేపీకి ఓట్లేరు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి దుర్వాసన వచ్చే కళేబరం బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేరు. పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలే పునరావృతం అయితే కాంగ్రెస్ 90% పైగా స్థానాలు గెలుచుకోవటం ఖాయం. దానికి కారణం ఆ సంక్షేమ పథకాలు. చూడండి, మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మీరే డిబేట్ పెడతారు. ఆ మానవతరాయ్ గారు, సంక్షేమ పథకాలు ముఖ్యంగా వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే పల్లెలకు సంబంధించి ఈవెన్ దెర్ ఇస్ నో డౌట్ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పల్లెల్లో ఏ విధంగా ఉంటుందో తెలిసిందే. సో ఆ పర్ఫార్మెన్స్లోనే 70% అని అనుకున్నా కూడా కాంగ్రెస్ గెలిచిన స్థానాలు. బట్ ఇప్పుడు 90% ఎట్లా వస్తుంది అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా. 90% నరసింహారెడ్డి గారు ప్లీజ్. వీళ్ళ దీవెనలు సరిపోతాయి. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉద్యోగాలు చేసుకుంటూ 3,000 మిగిలించుకుంటున్నటువంటి తెలంగాణ ఆడబిడ్డలు దాని మాకు ఓట్లేయడానికి మానవతరాయ్ గారు, అది వాళ్ళ కాన్ఫిడెన్స్ అండి. ఒకటి గృహలక్ష్మి ఉండొచ్చు, ఫ్రీ బస్ ఉండొచ్చు, ముఖ్యంగా మహిళా మనులు గెలిపించుకుంటారు కాంగ్రెస్ పార్టీని, అంతేనా అండి? 100 మహిళలు కాదు, పురుషులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందుకుంటున్న టైం అయిపోతుంది. లాస్ట్ ఒక లైన్ లో చెప్పగలరా దిలీప్ గారు మీరు? 10 సెకండ్స్ లో చెప్తా నేను. ఇప్పుడు యువతను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, రైతులను మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది, రిటైర్డ్ ఉద్యోగులను మోసం చేసింది, అప్పుడుండే సర్పంచులను మోసం చేసింది. ఎవరిని కూడా వీరు చెప్పిన మాట మీద నిలబడలేదు, అందరిని మోసం చేసింది. కాబట్టి అన్ని వర్గాలు ఏకమై ఈ పార్టీ. నరసింహారెడ్డి గారు, మీరు ఒక లైన్ లో చెప్పండి. సో మీది కూడా దిలీప్ అని ఒక్క నిమిషం మాకు. ఇవాళ రాష్ట్రం ఏమైపోయిందంటే పంపకాల కొట్లాటలు వచ్చి మంత్రులు రోడ్డు మీద నిలబడి కొట్టుకుంటున్నారు. ఇవాళ వీళ్ళ పరిస్థితి ఓకే, చూద్దామండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ అయితే 90% తమ గెలుపు ఖాయం అని చెప్పేసి 90% స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామంటున్నారు. ఇంతకుముందు మానవతరాయ్ గారు కూడా కాన్ఫిడెంట్గా చెప్పారు, మళ్ళీ డిబేట్ పెట్టుకుందామని చెప్పేసి. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. మానవతరాయ్ గారు, దిలీపాచారి గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు. టైం అయిపోయింది. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం తాగదు.